రైమత్ నగర్లో ఉంటుంది. ఏం చేస్తుంటారు? నేను హెల్మెట్ బిజినెస్ చేస్తున్నాను. ఓకే. అన్న ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్. కాంగ్రెస్. ఓకే. ఎవరు వస్తే ఇక మా నవీన్ అన్న వస్తే బెస్ట్. బెస్ట్ ఎందుకంట? అతను అందరికి పరిచితుడు. ఇక బయటికి వెళ్ళి వచ్చే లీడర్లలాగా కాదు, ప్రతి ఒక్కరిని పేరుతోని గుర్తుపెట్టుకునే మనిషి, మంచి చెడ్డ ఆప్యాయంగా ఉంటాడు మనిషితోటి. మరి ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన సంక్షేమ పథకాలు సన్నబియ్యం వస్తున్నాయి మేడం. ఎలా ఉన్నాయి అవి? బెస్ట్. ఎలా ఉన్నాయంటే అర్థం కాలేదు. అంటే తినేదానికి మంచిగా ఉన్నాయి, మంచిగా నడుస్తుంది. ఓకే. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ వస్తుంది. ముందు ఎంత కరెంట్ బిల్ వస్తుందా? నాకు 1200 అట్లా వస్తుండే. ఇప్పుడు కొంచెం ఒక 600 సేవ్ అవుతుంది. ఇంటికి 2 మీటర్లు ఉన్నాయి, ఒకటి సేవ్ అవుతుంది. ఓకే. మరి మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, మీ ఇంట్లో వాళ్ళు మంచిగా ప్రయాణిస్తున్నారా? ప్రయాణిస్తాను మేడం. రోజు మా పాప జీప్ లారీలో చదువుతుంది, రోజు బస్సులోనే వెళ్తుంది. ఓకే. ఎంత చార్జెస్ మిగులుతుందని చెప్పొచ్చు? నాకు మంత్లీ 3000 దాకా మిగులుతుంది మేడం. 3000 దాకా మిగులుతుంది. ఓకే. ఎలా అనిపిస్తుంది అన్న ఈ చార్జెస్ మిగలడము, ఫ్రీ కరెంట్ది హాఫ్ తగ్గడం చార్జెస్ అంటే? కామన్ పీపుల్కి హెల్ప్నెస్ పథకాలు ఉన్నాయి ఇవి. ఇంతకుముందు గవర్నమెంట్ అట్లాంటివి లేకుండే, వాళ్ళ టీంకే బెనిఫిట్స్ అయ్యే ఉండే అది. ఇప్పుడైతే కామన్ పీపుల్కి వచ్చింది, మధ్య తరగతికి ఉపయోగపడే పథకాలు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బెస్ట్, నచ్చింది మాకు. మళ్ళీ కూడా రేవంత్